సో గైస్ మేకింగ్ ఏ షార్ట్ నోట్ ఆఫ్ దిస్ వీడియో. సో మేము పోయినప్పుడు ఆ బీచ్ పేరు మల్లం అనుకున్నా, బట్ మల్లం కాదు, అది మోనేపాలెం బీచ్ అంటారంట. సో ఎనీహౌ మల్లం కిందే వస్తుంది కాబట్టి సో మల్లం నుంచి ఎంత డిస్టెన్స్ కూడా మీకు చెప్పాను, అండ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. వీడియోలో మీకు ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, బట్ ఎండ్ వరకు చూస్తేనే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. Ministry of Shipping and Transport, Department of Lighthouse and Light Ships. ఇదే లైట్ హౌస్. మనమైతే దగ్గరికి పోలేము నాకు తెలిసి. మనం లైట్ హౌస్ అయితే చూద్దామని వచ్చాము, కానీ బ్యాడ్ టైం, లాకేస్తున్నారు, ఎవరు కూడా కనబడట్లేదు. లైక్ పిలుద్దామన్నా, ఇది క్లోజ్ అయింది కాబట్టి మనం ఇంకా బీచ్కి వెళ్ళిపోదాం. రియల్లీ మస్తు ఉంది. ఐ డెంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ ఈ మాదిరి ఉంటుందని, బట్ యునో తప్పకుండా రండి. మనకి మైపాడు వెళ్ళినా, కొత్త కోడూరు వెళ్ళినా, లైక్ తూపులపాలెం బీచ్కి వెళ్ళినా, ఈ బీచెస్ అన్నిటికీ పీపుల్ ఎవ్రీవేర్ కనబడతారు. మల్లం బీచ్కి వస్తే యూ కెన్ ఎంజాయ్, లైక్ యూ కెన్ హ్యావ్ యువర్ ప్రైవసీ. ఇది ప్రైవేట్ బీచ్ లాగా ఉంటుంది. మల్లం బీచ్కి ఎలా రావాలి అంటే, మేము చూపించిన టెంపుల్ లొకేషన్ ఏదైతే ఉందో ఆ టెంపుల్ అనేది ఎంట్రన్స్ ఫర్ మల్లం అనమాట. ఆ టెంపుల్ నుంచి స్ట్రైట్ అవే అరౌండ్ 15 కిలోమీటర్స్ యూ కెన్ రీచ్ బీచ్. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏముందో తెలుసా? లైట్ హౌస్. నెల్లూరు జిల్లాలోనే ఈ మల్లం బీచ్ అనేది చాలా స్పెషల్గా ఉంది. నాకైతే పర్సనల్లీ ఐ ఫీల్ లైక్ ఇట్స్ one of my favorite. Now I pick that. సో అందరు రండి, సూపర్ 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 ఎంజాయ్ చేయొచ్చు. ఏదో సాంగ్ లొకేషన్స్కి బీచెస్ సెలెక్ట్ చేస్తారు చూసారా, మనం ఫారెన్ కంట్రీస్కి వెళ్ళి యూనో దట్ వ్యూ పర్టికులర్గా ఈ లొకేషన్ ఇదే కావాలి అంటే, దాట్స్ హౌ ఇక్కడికి వస్తే మనం అదే ఫీల్ అవుతాం. ఇక్కడ వాటర్ ఉంది కదా, ఆ వాటర్ కూడా జస్ట్ లైక్ అవర్ స్కై రిఫ్లెక్ట్ అవుతుంది, లైక్ బ్లూయిష్గా.
తమిళ్ ఎట్టుంది? ఎన్ని కేజీలు ఉంటుంది? కేజీ 8 కేజీస్ అంట. ఇది సరిపోద్ది మనకి, మన బ్యాచ్ కి సరిపోద్ది. ఇదే తమ్నేల్. ఫోటోస్ ఎవరు వాటర్ లోకి దూరంగా పోకూడదు. మట్లో ఇక్కడ దగ్గరలో ఉంటాయి కదా గవ్వల, ఆ గవ్వల్ని కలెక్ట్ చేయండి. నీళ్ళల్లో గవ్వలు కాదు, ఓకే? ఈ కలెక్ట్ చేసి ఎవరు ఎక్కువ తీసుకొస్తారో వాళ్ళకి ఫుడ్ ఐటమ్. ఏదో మీ ఇష్టం, మీకేది నచ్చుద్దో అది. శుభం అని పొద్దుటే వీధిలో అడుగు పెట్టేసరికి బూడిద గుమ్మకాయ మొహం వేసుకుని వెధవ ఉండడు తయారు. వెధవ చెగును అని ఇలాంటి తల చెడ్డ వెధవులు వీధిలోకి అడుగు పెట్టకూడదని గవర్నమెంట్ రూల్ పాస్ చేసినా బాగుండు. పదండి, ఇంకా చూస్తారే, పదండి. కనక మహాలక్ష్మి కాపాడతాలి. పదండి పదండి. శుభం. ఏం శుభం? ఐదారు శుభం. ఏమయ్యా, పెళ్ళం తెచ్చిన వెధం ఉండడివి ఇంట్లో పడి ఆడవక వీధిని పడి ఆడవడం ఎందుకు? ఈ కాలనీకి ఏళ్ళ నర్సంలో దాపరించాడు. సీతారాధ అనుకుంటూ ఇంట్లో కాలక్షేపం చేసుకోగల విధులు పట్టం దగ్గరికి ఏముంది, వయసు బింకం ఉందిగా, ఏ డొంకలోనో రంకు సాగిద్దామని బయలుదేరి ఉంటాడు. ఈ మధ్య నా టైం ఏంటో నాకే అర్థం కావట్లేదు. చూసిన 2 నిమిషాలకే పడిపోతుంది ప్రతిదీ. అసలు నాకు అర్థం కావట్లా, కానీ కాక్టైల్ లాగా తినేస్తున్నా. మొత్తం 3 కలుపుకొని టేస్ట్ అయితే అదిరిపోయాయి, అన్నీ కలిపి నాట్ బ్యాడ్. సో మధ్యాహ్నం తిన్న ఆ 2 దోశల తర్వాత ఇలా రైస్ బీచ్లో తింటుంటే, కాకపోతే చేపగా నుండుంటే సెట్ అయిపోయేది. అలా నంచుకొని తినేసి ఉండొచ్చు రైస్లోకి. వ్యాలంటైన్స్ డే స్పెషల్గా ఓకే, మన బొరుగుల ఛానల్ విన్నర్. సో సుజిత్ ఎంజాయ్ చేయకుండా ఆడ ఏడ ఏరుకొని మరి తెచ్చాడు. దాని పరంగా మనోడి ఫుడ్ ఏదో ఒకటి ఇప్పిద్దాం. ఫుడ్ అంటే బాబా పక్కిల్లో ఆడుకోమ్మా. చూద్దాం ఏందా ఎవరు కదా. గవ్వలు కలెక్షన్. సో రక్షి గవ్వలు తెచ్చావు సరే, బట్ సుజిత్ ఎక్కువ తెచ్చాడు. సో సుజిత్కే విన్నర్గా ఇద్దామని ఈసారి ట్రై హార్డ్. చూడండి ఎట్టున్నాయా, పులిపడవ మూలంగా అట్టుకునే. తాబేలు నేను ఎప్పుడు కూడా టచ్ చేయలేదు. తాబేలు చనిపోవడం బాధాకరం, చాలా బాధేస్తుంది. ఇలాంటి దారుణాలు చూసి మానవత్వం ఏమైపోతుందా అని ఇలాంటి సమయాలు
10 తరాల తర్వాత కూడా తెలుగు సినిమా నటి ప్రస్తావన వస్తే ముందుగా నీ పేరే తలుచుకుంటారు తల్లి. వాళ్ళ ఫ్యామిలీని కోల్పోయిందండి. వాళ్ళ ఫ్యామిలీ. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? వాట్ ఏ బ్యూటిఫుల్ వ్యూ. సో ఇక్కడ నుంచి వెళ్ళిపోబోతున్నాం. నెక్స్ట్ టైం విల్ కమ్ ఓవర్ హియర్ అండ్ తప్పకుండా బ్లాగ్ చేయడానికి చూస్తాం. పర్టికులర్లీ ఈ మల్లం బీచ్ ఇప్పటి వరకు అయితే ఫుల్ ఆన్ ఎంజాయ్ చేసాం. సో నెక్స్ట్ బ్లాగ్తో మీకు ఫుడ్ కానీ లైక్ ఎక్స్ప్లోరింగ్ కానీ ఆర్ ఎల్స్ అడ్వెంచరస్ విల్ బి డూయింగ్ మెనీ మోర్ బ్లాగ్స్ ఫర్ యూ. And that's it for today's vlog. Signing off. Yeah.